తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ పనిచేయడం లేదు. ఫోన్ పే విధానంలో టోల్ ఫీజు కట్టాలని సిబ్బంది చెప్తూ ఉండటం, నగదు రూపంలో టోల్ ఫీజు తీసుకునేందుకు నిరాకరిస్తూ ఉండడంతో వెంకన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా ఇబ్బంది తలెత్తినా టీటీడీ పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమల అలిపిరి గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లో వారం రోజులుగా ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ వైఖరిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, విజయచంద్రిక స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు ముందుగా అలిపిరి భద్రతా వలయం వద్ద వారి వాహనాలను తనిఖీ చేసుకున్న అనంతరం అక్కడ టోల్ గేట్ లో ఫీజు కట్టే తర్వాతే టీటీడీ భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. అందులో భాగంగా గతంలో నేరుగా డబ్బులు వసూలు చేసేటటువంటి టీటీడీ గత కొంతకాలంగా కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానం రూపంలో వాహనదారుల నుంచి కూడా టోల్ ఫీజును వసూలు చేస్తా ఉంది. అయితే గత వారం రోజులు కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానంలో తలెత్తిన లోపాల కారణంగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఫోన్ పే ద్వారా టీటీడీ భక్తుల నుంచి టోల్ రుసుము కూడా వసూలు చేస్తా ఉంది. అయితే చాలా మంది భక్తులు వారి వద్ద ఫోన్ పే లేకపోవడంతో టోల్ ఫీజు కట్టడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తమ వద్ద ఫోన్ పే లేదని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఖచ్చితంగా ఫోన్ పే ద్వారా టోల్ ఫీజు కట్టేనే వాహనాలను అనుమతిస్తామని, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా వాళ్ళకి హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ భక్తులు అక్కడ తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు దాని పట్ల స్పందించకపోవడంతో భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వేరే భక్తుల వద్ద ఉన్నటువంటి ఫోన్ పే ద్వారా అక్కడ వారు తమ టోల్ గేట్ ను కూడా కట్టి తిరిగి అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడతా ఉంది. గత వారం రోజులు కూడా ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా టీటీడీ అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తా ఉంది. ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రతి వాహనానికి కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఉండడంతో టోల్ గేట్ వద్దకు వస్తున్నటువంటి సమయంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తే భక్తులకు సులభతరంగా ఉంటుంది, అది వేగతరంగా కూడా పని అయిపోయేటటువంటి పరిస్థితుంది. అయితే గత వారం రోజులు కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానానికి బదులుగా ఫోన్ పే విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తానంతో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో పాటు ఆ టోల్ గేట్ వద్ద కూడా భక్తులు నిరీక్షించాల్సిన సమయం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ జితేంద్ర.